విజయనగరం జిల్లా ఎస్కోట ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జగన్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దన్నా. 5 సంవత్సరాలు చంద్రబాబు గారి పాలన చూసాం. రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం రైతులకు వడ్డీలకు కూడా రాలేదు కదన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్న గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా 5 సంవత్సరాల పరిపాలన చూసాం. ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క పంట కన్నా ఏ ఒక్క సంవత్సరం అన్నా గిట్టుబాటు ధరలు వచ్చాయా రైతన్నా అని ప్రతి రైతన్నను అడగండి. ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దన్నా. 20 రోజులు పట్టన్నా అన్నను ముఖ్యమంత్రి చేసుకుంటాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అందబెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి. అంతేకాదన్నా 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా గిట్టుబాటు ధరలు జగనన్న ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ కూడా ఇస్తాడు అని ప్రతి రైతుకు చెప్పండి. అన్నా 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి ప్రతి తాత దగ్గరికి వెళ్ళి ప్రతి అవ్వని అడగండి, అవ్వా ఇవాళ ఎన్నికలు వచ్చాయమ్మా, ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారవ్వా అని అవ్వని అడగండి. అవ్వ మీతో అంటుంది, పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే అవ్వ అంటుంది, ఇలా ఏలెత్తి చూపించి 2 నెలల కిందట 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు అని అవ్వ మీకు చూపిస్తుంది. అప్పుడు అవ్వని అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయి ఉంటే జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ప్రతి తాతను అడగండి. అవ్వకు చెప్పండి, తాతకు చెప్పండి, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా. 20 రోజులు ఓపిక పట్టవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా. ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వ తాతల పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి పేదవాడి దగ్గరికి తీసుకొని పోండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఆ రోజుల్లో రాజన్న రాజ్యం చూశాము, ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించాడు. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు పాలన చూస్తూ ఉన్నాం. గ్రామానికి కనీసం 10 ఇల్లులు కూడా కట్టించలేని అసమర్థంగా పాలన చూస్తూ ఉన్నాం. మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అని అంటే అది రాజన్న రాజ్యంలోనే రావాలి, అది మళ్ళీ జగనన్నతోనే సాధ్యమవుతుంది అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి చేర్చండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి చేర్చండి, ప్రతి అవ్వ దగ్గరికి చేర్చండి, ప్రతి తాత దగ్గరికి చేర్చండి, ప్రతి అన్న దగ్గరికి చేర్చండి. నవరత్నాలతో ప్రతి పేదవాడి జీవితం బాగుపడుతుందని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. ప్రతి రైతన్న ముఖంలోనూ చిరునవ్వు కనిపిస్తుందని సంపూర్ణంగా నేను నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ మరొకసారి మాటిస్తా ఉన్నాను, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకొస్తాను అని మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను.
ఈ చెడిపోయిన వ్యవస్థలోకి మార్పు తీసుకురమ్మని మీ అందరితో కోరుతూ నా ఎడం వైపున శిలు ఉన్నాడు. మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటున్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు శిలుపై ఉంచండి. మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడన్న నమ్మకం సంపూర్ణంగా నాకుందని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అదే రకంగా నా కుడి వైపున ఎంవివి సత్యనారాయణ గారు అనున్నాడు. మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. తాను కూడా మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది.